ఏవండోయ్! మీరెప్పుడైనా దూర ప్రయాణాలెళ్ళినప్పుడు కనీసం 2 రోజులు నిల్వుండే ఒక రెసిపీ చెప్పనా? అలాగే ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంతకీ ఏంటంటారా? దిబ్బ రొట్టె. ఇది కనుక ఒక్క ముక్క తింటే కడుపులో అలా పడుంటది. అస్సలు ఆకలేదు చాలా సేపటి వరకు. మనం చేసుకోవడం కూడా అంత కష్టమేం కాదు. చాలా సులభంగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ మూకుడు పెట్టుకుని దాంట్లో నూనేసి ఒక చిన్న గ్లాస్ మధ్యలో పెట్టి చుట్టూ పిండేసుకుని సదిరేసుకోవాలి. ఇంతకీ గ్లాస్ మధ్యలో ఎందుకు పెట్టానని మీకు డౌట్ రావచ్చు. మూకుడి మధ్యలో లోతుగా ఉంటుంది కదా! ఈ గ్లాస్ పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ అట్ట అనేది ఎత్తు రాకుండా చుట్టూ సమానంగా ఒక లెవెల్‌లో ఉంటదనమాట. అందుకే గ్లాస్ పెట్టాము. తర్వాత దాన్ని అంచులెమ్మట ఇలా అట్ల పుల్ల పెట్టి కదిపి చేత్తో ఎగరేసి తిరిగేయాలనమాట. అట్టు బరువుగా ఉంటుంది కదా! నార్మల్‌గా తిరగదు. తిరిగేసిన తర్వాత దాని మీద మళ్ళీ నూనేసుకొని మూత పెట్టి ఇంకొక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ముందు కూడా నేను 15 నిమిషాలే ఉంచాము. ఆ రకంగా కాలింది. దోరగా సిమ్‌లో పెట్టి కాలిస్తే ఎంత బావుంటుందో ఈ రొట్టె. ఇంక దీన్ని ముక్కలుగా కోసుకొని ప్యాకింగ్ చేసేసుకొని కొద్దిగా ఆవకాయ పచ్చడి పట్టుకెళ్తే సరిపోతుంది. రెండిటి కాంబినేషన్ చాలా బావుంటుంది. బయట కొనుక్కునే పని లేకుండా చక్కగా మన ఇంట్లో పట్టుకెళ్ళినవే తినొచ్చు. దీన్ని నుప్పుల మీద కాలిస్తే ఇంకా బావుంటుందనుకోండి. ఇప్పుడు మనకి అన్ని ఫెసిలిటీస్ లేవు కదా! ఉన్న గ్యాస్ పొయ్యితోనే అడ్జస్ట్ అయిపోవాలి. ఇంతకీ ఇది ఏ పిండితో వేయాలో చెప్పలేదు కదా! మినప్పిండితోనే. కాకపోతే ఇడ్లీ నూక బదులు వరి నూక ఏసుకోవాలి. నూక కొలతలు కూడా ఇడ్లీలాగా కాదు. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల వరి నూక వేసుకోవాలి. అలాగే ఇంకొక విషయం నూక పిండిలో కలిపి అరగంట ముందు నానబెట్టుకొని వేసుకుంటే ఈ అట్టు చాలా బావుంటుంది. సరే ఎప్పుడైనా దూర ప్రయాణాలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ అట్టు ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్.